నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఒక జాతి ఆత్మగౌరవ పోరాటం. ఇది కేవలం చరిత్ర పుటల్లోని అక్షరాలు కావు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ గర్జన. ఉదయించడం తప్ప అస్తమించడం తెలియని రవి అస్తమించని సామ్రాజ్యానికి పడమటి దిక్కును చూపిన తెలుగు తేజం ఆయనే మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు. బాల్యం మరియు ప్రేరణ 1897న విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన అల్లూరి బాల్యం నుండే అన్యాయాన్ని సహించలేని గుణాన్ని పెంచుకున్నారు. చదువు కంటే సమాజం చదివిన అల్లూరి తీర్థయాత్రలు చేస్తూ దేశంలోని పేదరికాన్ని, బ్రిటిష్ వారి అరాచకాలను కళ్లారా చూశారు. ఆ దృశ్యాలు ఆయనలోని విప్లవ బీజాలు నాటాయి. అల్లూరి సన్యాసి వేషంలో అడవుల్లో తిరుగుతున్న సన్యాస దీక్ష తీసుకుని తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం మన్యానికి చేరుకున్న అల్లూరి అక్కడ గిరిజనుల దయనీయ స్థితిని చూసి చలించిపోయారు. అప్పటికే బ్రిటిష్ వారు తెచ్చిన పోడు చట్టాలు గిరిజనులు పొట్టకుట్టాయి. అధికారుల వేధింపులు మిన్నంటాయి. మన్యం అడవి బిడ్డల కన్నీళ్లను తుడ్చేందుకు అల్లూరి తన జీవితాన్ని దారపోయాలని నిర్ణయించుకున్నారు. గిరిజనులను ఏకం చేశారు. విల్లంబులు, కత్తలతో కాకుండా ఆధునిక తుపాకులతో పోరాడాలని నిర్ణయించారు. రంప పితూరికి నాంది పలికారు. అల్లూరి ఒక్క పిలుపుతో మన్యం మొత్తం ఒక్కటైంది. అన్యాయమైన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా రెబల్స్ గా మారారు. అల్లూరి మాటల్లోనే స్ఫూర్తి వారిలో సింహబలాన్ని నింపింది. చింతపల్లి పోలీస్ స్టేషన్ పై అల్లూరి మొదటి దాడి. బ్రిటిష్ పోలీసులను ముప్పు తిప్పల పెట్టి వారి తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రారంభం మాత్రమే. అడ్డతీగల రంపచోడవరం ఇలా వరుసగా పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించారు. అల్లూరి పేరు వింటేనే తెల్లదొళ్లకు చెమటలు పట్టాయి. అల్లూరి యుద్ధ వ్యూహాలు అద్భుతం. గెరిల్లా పోరాటంతో బ్రిటిష్ వారికి దొరకకుండా వారిపై దాడులు చేసేవారు. అల్లూరిని పట్టుకోవడం బ్రిటిష్ పోలీసులకు అసాధ్యంగా మారింది. రూదర్ఫర్డ్ వంటి క్రూరమైన అధికారులను రంగంలోకి దించిన అల్లూరిని ఏమీ చేయలేకపోయారు. అల్లూరి గిరిజనుల ఆరాధ్య దైవంగా మన్యం దొరగా మారారు. అల్లూరిని పట్టుకున్న పోలీస్ అధికారి దేశ ద్రోహుల మోసం వల్ల అల్లూరి సీతారామరాజు పోలీసులకు దొరికిపోయారు. మే 7, 1924న విశాఖపట్నం జిల్లాలోని రాజేంద్రపాలెం సమీపంలో బ్రిటిష్ పోలీస్ అధికారి గంజన్ గోడ్డే ఆధ్వర్యంలోని బృందం ఆయన్ను పట్టుకుంది. అదే రోజున కేవలం 27 ఏళ్ల వయసులోనే అన్యాయంగా కాల్చి చంపారు. ఒక వీరుడు అస్తమించాడు. ఒక విప్లవ జ్యోతి ఆరిపోయింది. ఒక వీరుడి మరణం శతయోధుల జరడం. అల్లూరి త్యాగం వృధా కాలేదు. ఆయన రక్తం దేశ స్వాతంత్ర కాంక్షను రగిల్చింది. ఆయన త్యాగ ఫలం మన ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం. నేడు ఆయన 102వ వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ దేశ సేవకు పునరంకితం కావడమే మన కనీస ధర్మం. జోహార్ అల్లూరి. జై హింద్.